వేరే వాళ్ళు ఈ ప్రేమని చూడగలుగుతున్నప్పుడు నీకు తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు చెప్పు. నేను అమ్మని కలిసి వస్తానంటే. రోహిత్, నేనేదో చీకట్లో బాణం వేశాను, అదస్సలు గురి తప్పకుండా తగిలేసిందిగా. నీకు దొరికేసింది శైలజ, దొరికేసింది నీ లక్కీ చార్మ్. ఇక దీంతో నేను అన్నాటలు తారుమారు చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు రిపోర్టర్ రేఖ, నేను నిన్ను రాఘవ జీవితంలో నుంచి శాశ్వతంగా బయటికి గెంటేస్తాను. చూస్తూ ఉండు. ప్రతీక్, సింపుల్గా ఉంది, కానీ రేఖ నువ్వు ఫుడ్ భలే అద్భుతంగా చేశావు. ఇందుకు నీకు గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా నాన్న. బాబాయ్ గారు, మీరు నన్ను మెచ్చుకున్నారు, ఇది చాలా పెద్ద గిఫ్ట్. సంతోషంగా ఉండు. నిజంగానే రేఖ, దివ్య కూడా ఇలా వంటలు చేయడం నేర్పించచ్చు కదా ప్లీజ్. తప్పకుండా. రేఖ, ఇంకొంచెం పప్పు ఉందా? అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతంగా ఉంది. అమరేఖ, నిజంగా నాకిది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ బాబాయ్ గారు ఇంకా ప్రతీక్ భోజనం ఎంత ఇష్టంగా తింటున్నారో చూస్తుంటే. కాని నాకు ఇంకొకటి కూడా తెలుసు, ఈ భోజనం నువ్వు రాఘవ కోసం చేశావు కదా? అవును పిన్ని గారు, కానీ ఆయనకి పెట్టలేకపోయాను. నేను ఏ రేఖతో మాట్లాడుతున్నాను? ఎందుకంటే మా రేఖ అయితే ఓటమిని ఒప్పుకునే రకమే కాదు. నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక దారైతే వెతుకుతావు నా రాఘవ మనసు గెలుచుకోవడానికి. మీరు చెప్పేది నిజమే పిన్ని గారు, నేను అప్పుడే ఓడిపోయాను అనుకోకూడదు. నేను ఖచ్చితంగా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను ఆయన కోసం. థ్యాంక్ యూ పిన్ని గారు. అలాగే నీకు ఏమైనా సహాయం కావాలంటే నాకు చెప్పు, నేను చేసి పెడతాను. అమ్మా రేఖ, నా పప్పు సంగతి ఏమైంది? ఆ బాబాయ్ గారు ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి చూసుకో. నేను తననైతే రెచ్చగొట్టేశాను. ఇప్పుడు నా దృష్టి మొత్తం నీ మీదే ఉంటుంది రేఖ. నీ తర్వాతి స్టెప్ ఏమయ్యి ఉంటుందో చూడాలి, చూస్తాను కూడా. వెల్ డన్ గైస్. మిగిలేవి మిస్టర్ రమేష్ వచ్చేస్తే అప్పుడు చూద్దాం ఈ కాస్ట్ అవి ఎలా తగ్గించారు. సార్, మిస్టర్ రమేష్ వీకెండ్ లోపు వచ్చేస్తారు. నువ్వు షూర్గా ఎలా చెప్తున్నావు మిస్టర్ రమేష్ వీకెండ్కి వచ్చేస్తారు అని? ఆయన వైఫ్ వేరే సిటీకి షిఫ్ట్ అవుతున్నారని విన్నాను. నిజంగానా? నాకేం తెలీదే. మిస్టర్ రమేష్ ఆవిడతో ప్రవర్తించే తీరుకే అర్థమయ్యేది, ఈ రోజు కాకపోతే రేపు ఇలానే జరుగుద్దని. అవును యార్, అయినా ఈ కాలం అమ్మాయిలు భర్త ఏం చేసినా ఎక్కడ భరిస్తున్నారు. అయినా మంచిదేలే, తను మిస్టర్ రమేష్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఆపండి, చాలా ఎక్కువైంది. ఈ ఆఫీస్ ఉన్నది పని చేయడానికి, మిగిలిన స్టాఫ్ మెంబర్స్ మ్యారీడ్ లైఫ్ డిస్కస్ చేయడానికి కాదు. సో మీరందరూ మీ పని మీద ఫోకస్ చేయడం మంచిది. అప్పుడు ఈ పీపీటీ కరెక్ట్ టైంకి అవుతుంది. గెట్ అవుట్. ఇక నువ్వు నీ జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్తావో, ఎవరిని కలుస్తావో, ఎవరితో మాట్లాడతావో వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. మరోలా అనుకోరు కదా, మళ్ళీ ఒకసారి మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో. నేను చెప్పాలనుకున్న విషయం చెప్పే అవకాశం లేదని, తర్వాత మీరే రియలైజ్ అవుతారేమో మీరు చేసింది తప్పు అని. మొత్తం నిజం తెలుసుకోకుండా మీరు తీర్పిచ్చారని. ఇది ఆఫ్ ఎలా అయింది? పిన్ని గారు మీరా? ఓహో, క్షమించమ్మా, నేను నిన్ను భయపెట్టాలనుకోవడం లేదు. నేను కేవలం ఊరికే చూడ్డానికొచ్చాను. రాఘవ్ కోసం నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేసావు కదా, దాని ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయని. నేను ఇలా అడుగుతూ నా హద్దులేం దాటట్లేదు కదా. అయ్యో పిన్ని గారు, అలాంటిదేం లేదు. నిజానికి థ్యాంక్ యూ. మీరిచ్చిన ఐడియా మీదే పనిచేస్తున్నాను నేను. అవునా? అయితే నేను తెలుసుకోవచ్చా నువ్వేం ఆలోచించావో? అది పిన్ని గారు, నేను మూన్ షైన్ హోటల్లో రూమ్ బుక్ చేశాను రాఘవ్ని సర్ప్రైజ్ చేయడానికి. హోటల్లో రూమ్ బుక్ చేసావా? ఎందుకమ్మా? మన ఇంట్లో గదులు ఏమైనా తక్కువ ఉన్నాయా? లేదు పిన్ని గారు, కానీ నేను ఇంతకు ముందు చాలాసార్లు ఇంట్లో సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఆ సర్ప్రైజ్ ఎప్పుడు షాక్ గానే మారిపోయేది. అందుకే నాకు అనిపించింది మేబీ బయట మంచిగా ఏమైనా ఉంటుందేమో అని. ఒక విషయం చెప్పు, నీ సర్ప్రైజ్ ఉంది చూడు, ఇదే నీ హనీమూన్ ప్లానింగ్ అయితే కాదు కదా?
లేదంటే హోటల్ పేరు కూడా మూన్ షైన్ కదా. లేదు పిన్ని గారు. కానీ రేఖ, మూన్ షైన్ ఎందుకు? నువ్వేదైనా మంచి 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు సూర్యవంశీ కోడలివి. నేను రాఘవ్కి నేను సేవ్ చేసిన డబ్బులతోనే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇలా. పిన్ని గారు, నేను చేస్తుంది కరెక్టే కదా? నీ మ్యారేజ్, నీ సర్ప్రైజ్ నీకు ఎలా నచ్చుతుందో అలాగే చేసుకో. అలాగే నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కొంచెం కూడా మొహమాట పడకు. నేను నీ టీంలోనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని గారు. చూసుకో. మూన్ షైన్ హోటల్. రాఘవ్, టెక్నాలజీ మరీ అంత అడ్వాన్స్డ్ కూడా అవ్వలేదు. నువ్వు ఫోన్ అలా చూస్తూ ఉంటే దానంతట అదే కాల్ వెళ్ళిపోతుంది. మావయ్య, మీరు ఆఫీస్లో ఏం చేస్తున్నారు? నాన్న, ఈరోజు నా ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయడానికి వచ్చాను. అండ్ ఏంటి మీ ప్రాజెక్ట్? రాఘవ్తో రేఖకి తన మనసులో మాట చెప్పించే ప్రాజెక్ట్. రాఘవ్, ఈ ప్రాజెక్టు మరీ విసిగించేస్తుంది. ఇది పూర్తయ్యేంత వరకు మొత్తం నేనే చూసుకుంటాను. మావయ్య, అన్ని ప్రయత్నాలు నేనే ఎందుకు చేయాలి? వచ్చి కలవమని నేనే అడగాలి, నేనే కాల్ చేయాలి, లొకేషన్ నేనే డిసైడ్ చేయాలి. మావయ్య, మనసులో మాట అంటే ఇద్దరి వ్యక్తులకి సంబంధించింది. మరి అన్ని ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎందుకుంటున్నాయి? తప్పుగా అనుకోవద్దు నాన్న, కానీ ఎక్కువసార్లు గడిబిడి చేసేది కూడా నువ్వే కదా. నా మాట విను. ముందు ఎవరేం చేస్తున్నారా అనే గోలలో పడిపోకు. నీ మనసులో మాట చెప్పాలనుకుంటున్నావు కదా, అయితే చెప్పేసే నాన్న. అరే, నువ్వు 10 ప్రాజెక్టులు ఒకేసారి చేయడానికి కూడా వెనుకంజ వెయ్యావు. మరి నీ మనసులో మాట చెప్పడానికి వెనుకడిగెందుకు? ప్రేమిస్తున్నావు కదా, మరి చెప్పేసే. అరే పిచ్చోడా, ఎంత ప్రేమిస్తున్నావో చెప్పే. అంతే, ఈ రోజుకి ఇదే సరిపోతుంది. నా లెక్క ప్రకారం ఆగిపోయిన ప్రాజెక్ట్ ఈరోజు ఖచ్చితంగా ముందుకెళ్తుందనుకుంటున్నాను. హే యంగ్ మ్యాన్, ఒక మంచి న్యూస్తో నాకు రిపోర్ట్ చేయి. బాయ్. మావయ్య ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? పూర్ణిమ వదినా, మీరు నా ఫోన్ ఎక్కడైనా చూసారా? ఎక్కడ కనిపించడం లేదు. ప్లీజ్ మీరు ఒకసారి కాల్ చేసి చూడండి. చూస్తుంటే ఎప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళెవరో ఉన్నట్టున్నారు. అందుకే కదా నువ్వేం కోరుకుంటే అది నీకు వెంటనే దక్కేస్తుంది. ఏదేదో వాగుతుంటావు. ఇలాంటి పనికిరాని ఆలోచనలన్నీ నీ బుర్రలోకి ఎలా వస్తాయి పూర్ణిమ? వదినా, ఏమైంది? పూర్ణిమ వదిన, మీరు బానే ఉన్నారా? తెలీదు, వామిటింగ్ వచ్చేలా ఉంది. వామిటింగా? వదినా!